తీసుకోరా. వద్దురా. తీసుకోరా. వద్దురా. మందు తాగేటప్పుడు సిగరెట్ కాల్చడం అలవాటే కదరా, ఇప్పుడు ఏముంది నీకు? మీనాక్షికి నేను సిగరెట్ తాగడం ఇష్టం లేదు. బానే ఉంది సోజ్యం. రేయ్, ఇలాగే చేసావనుకో చివరికి ఇంటి పని వంట పని కూడా నువ్వే చేయాల్సి ఉంటుంది. అరే మామా, నేను నీలాగే తను చెప్పిన దానికల్లా ఊ కొడుతూ పోయేవాడిని. చివరికి ఏమైంది, దాని రాసలీలన్నీ ఇంటర్నెట్ లో చూడాల్సి వచ్చింది. అరే మామా, ఒకరిని నమ్మకూడదు, నమ్మితే సందేహపడకూడదు. నీకు నీ లవర్ మీద సందేహం వచ్చినట్టుందే మామా. హృదిలో వేతనం నిజమో కాదు, మనసులో ఏ కలవరం మొదలవుతున్నదో, ఈ మౌనమే ఓ ప్రళయమై ఎదురవుతున్నదో. Come on, Meenakshi. నేను సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశానని డల్ గా ఉన్నావా? సారీ స్వీట్హార్ట్. లవ్స్ యు రా. కమ్ ఆన్. వాట్ హ్యాపెన్? ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? ఏమైంది నీకు? చెప్పు రాజా. ఏమైంది? ఏమైంది? నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30. నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30 రాజా. మీనాక్షి, నిన్న రాత్రి ఎన్నింటి దాకా ఓవర్ టైం చేసావు? 9:30. నేను చూశాను, నా 2 కళ్ళతో చూశాను. నువ్వు నీ ఎండితో ఫ్యాన్స్ ది హోటల్కి వెళ్ళడం నేను చూశాను. చెప్పు, నువ్వు వాడితో పడుకున్నావా లేదా? రాజా, పడుకున్నావా లేదా? రాజా, పడుకున్నావా లేదా చెప్పు. అవును, నేను వాడితో పడుకున్నాను. I like you and I hate you. I hate you. I like him and 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 I hate you. అక్కడే ఉంటే మీనాక్షి గురించి ఆలోచిస్తూ బాధపడతాడని ఎంటెక్ చేయడానికి హైదరాబాద్ తీసుకొచ్చేసాం. ఎంత ప్రేమించానో తెలుసు. మీనాక్షి అంటే నాకు ప్రాణం రా. ప్రతిసారి లవ్ యూ స్వీట్ హార్ట్ అని చెప్పి నా హార్ట్ బ్రేక్ చేసిందిరా. ఇంతకు ముందు ఎన్నోసార్లు తన డౌట్ పడినా కూడా నా డౌట్ క్లియర్ చేయడానికి తను ఎంతో ట్రై చేసిందిరా. ఇంతకు ముందు నేను ఒకసారి డౌట్ పడినప్పుడు, నువ్వు కావాలంటారా నిన్ను గుడికి తీసుకెళ్తాను, అక్కడ దేవుడి ముందు ఒట్టేసి చెప్తాను, నువ్వు తప్ప ఇంకెవరూ టచ్ చేయలేదని చెప్పిందిరా. అలాంటిది ఎందుకురా నిన్ను మాత్రం అడిగిన వెంటనే అవును నాకు వాడంటే ఇష్టం, నువ్వంటే అసహ్యం అని, ఐ హేట్ యు అని చెప్పిందిరా. సింపుల్ గా చెప్పి వెళ్ళిపోయిందిరా. ఎందుకురా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా, మనతో ఉంటూనే మనకన్నా మంచోడి కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాడు దొరికాక టైం చూసుకొని మనల్ని కట్ చేస్తారు. అంత కామన్ రా. నేను హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చింది? అమ్మాయిని మర్చిపోవడానికే కదా. తాగు.
రేయ్, మా బాస్ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో సార్, మా ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడు సార్. అందుకే సార్ అక్కడ అమ్మాయి చైర్ కావాలి తీసుకెళ్తున్నాను. You will see that somebody's me. That somebody's me. ఏంటి రాజా మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేసావా? మా ప్రేమ మీద ఒట్టేసి చెప్పమని చెప్పింది, అందుకే మానేశాను. ఇప్పుడు ఆ ప్రేమే లేదు, ఇంకెందుకు? ఇదే హ్యాపీగా ఉంది. It was so good and now it's రేయ్, gone. చేరేదిరా, ఎవరో అమ్మాయి వచ్చిందని వెయిట్ వచ్చి ఇప్పుడే చైర్ తీసుకెళ్ళి. ఆ అమ్మాయి వచ్చిందా? రేయ్, పిట్రా, చేరేదిరా. అక్కడ అమ్మాయి కోసం ఆ అమ్మాయి వచ్చిందా? అసలు ఇక్కడ అమ్మాయి ప్రాబ్లం. ఆ అమ్మాయి అంటే పడదు, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఏయ్, చేరి. ఆ అమ్మాయి వచ్చిందని చేరి ఇచ్చాడట. అమ్మాయిలంటే పడకనే కదా మందు కొడుతుంది. కొట్టండి రా మందు. ఆ అమ్మాయిలట, అమ్మాయిలు బొక్క. రేయ్, ఈరోజు వ్యాలంటైన్స్ డే అనేది గుర్తులేదురా. ఏంట్రా వ్యాలంటైన్స్ డే? నా హార్ట్ బ్రోకెన్ డే. రేయ్, ఏంట్రా నువ్వు? పద, సరదాగా ఎంజాయ్ చేద్దాం. రేయ్, ఏంట్రా నువ్వు? రేయ్, ఏంట్రా నువ్వు? ఆ? పిచ్చిగానే పట్టిందా ఏంటి? లే, పద. పదరా ముందు. రేయ్, ఇంటికి వెళ్దాం పద. కావట్లేదురా ఆ అమ్మాయి లేకుండా నేను బతకడం కష్టం రా, నేను చచ్చిపోతాను రా. రేయ్, ఏంట్రా పిచ్చి పని? నువ్వు కాదురా చచ్చిపోల్సింది. నీ గుండెల్లో ఉంది కదా మీనాక్షి మీద ప్రేమ, దాన్ని చంపేరా. లేదురా, ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదురా, నేను చచ్చిపోతాను రా, నేను చచ్చిపోతాను. లవ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్ రా. లవ్ ఏ లైఫ్ కాదు. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయ్యారా. ఎందుకు అది నిన్ను వదిలేసి మాట వెంట పడింది? వాడు నీకన్నా పెద్ద అందగడ కాదే. వాడు బాగా చదువుకున్నారా, బాగా డబ్బు సంపాదించాడు. నువ్వు బాగా చదువుకో, డబ్బు సంపాదించు. అప్పుడు మీనాక్షి కన్నా అందమైన అమ్మాయిలు నీ వెంట పడతారా? వద్దురా, నాకు వేరే అమ్మాయిలు వద్దురా, నాకు మీనాక్షి కావాలరా. మీనాక్షిని మర్చిపోవడం నా వల్ల కాదురా, వద్దురా. ఎన్నో కళలు కన్నాను రే. మా కూతురు పుడితే మా అమ్మ పేరు పెడతామని ఎంతో ఆశపడ్డాను రా. అంతా పోయింది. నీకు కూతురు పుడితే అమ్మ పేరు పెట్టాలని మాత్రం గుర్తుంది, కానీ అమ్మ ఆఖరి కోరిక మాత్రం గుర్తులేదా? నువ్వు మంచిగా చదువుకొని సొసైటీలో ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో నిలబడాలని ఆవిడ ఎన్నో కలలు కంది. అది మర్చిపోయావా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. అప్పుడే మీనాక్షిని మర్చిపోయి నాతో పాటు హైదరాబాద్లో ఈ కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాడుకున్న ఏకైక లక్ష్యం వాళ్ళ అమ్మ చివరి కోరిక తీర్చడం. మీనాక్షి రాజాగుండని గాయం చేసి వెళ్ళిపోయింది. ఇంత జరిగాక తను నిన్ను లవ్ చేస్తాడనుకుంటున్నావా? ఛాన్సే లేదు. మర్చిపో. రాజా మనసుకి మీనాక్షి చేసిన ఆ గాయాన్ని నేను మాంచి తన మనసులో ఒక స్థానం సంపాదిస్తాను. నా ప్రేమ నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. ట్రూ లవ్ విల్ ఆల్వేస్ విన్. యు వెయిట్ అండ్ వాచ్. అక్క రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. దేనికి? డబ్బులు తీసుకోవడానికా? చచ్చా, అందుకు కాదురా, హారతి తీసుకో. ఇదిగో ఖర్చులు కొంచెం. అక్క, ఆ? సంచితో నా పెళ్లి సంగతి ఏం చేసావు? దాని చదువు అవ్వనివరా. అందుకే ఎన్నాళ్ళు ఆగింది. పరీక్షలేక ముహూర్తాలు పెట్టేసుకుందాం. సరే. హలో, ఈశ్వర్ లోపల ఉన్నాడు. విషయం ఏంటి? ఇంతకీ సంజయ్ ఎక్కడ? కాలేజ్కి వెళ్ళడానికి పైన రెడీ అవుతున్నట్టుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ బావా. హాయ్ సంజయ్, బాగున్నావా? మీ కాలేజ్ ఎలా నడుస్తుంది? కాలేజ్ ఎక్కడికి నడవడం లేదు, నేనే కాలేజ్కి వెళ్తున్నాను. జోక్లా? ఏంటి ఆ బెటకారం? సంజయ్, నువ్వేం టెన్షన్ పడి ఎగ్జామ్స్ రాయక్కర్లా, నేను పాస్ చేయిస్తాను. బాబు, ఆ పని మాత్రం చేయకు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈశ్వర్, ఆ సత్తిగాడు తెగ రెచ్చిపోతున్నాడు. మనం డైరెక్ట్ గా వెళ్ళి డీల్ చేస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అక్క, తర్వాత వస్తా. అలాగే. బాయ్.
కాబోయే వాడితో అలాగేనా మాట్లాడేది? వీడిని పెళ్లి చేసుకోవాలా? నో, నెవర్. నా తమ్ముడికి ఏంటే తక్కువ? వాడు రాజా. అవును, వాడు వసూలు చేస్తాడు, నువ్వు ఖర్చు పెడతావు. సరే, నా కాలేజ్ టైం అవుతుంది. హాయ్, ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చేసావు అనుకో, నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, అక్కినేని వాణిశ్రీకి ప్రేమనగర్ లో ఇంద్రభవన్ కట్టించినట్టు నేను నీకు ఫిల్మ్ నగర్ లో పెద్ద ప్యాలెస్ కట్టిస్తా. నిజంగానా? అసలు నా రేంజ్ లో ఉన్నాడు. నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నిజంగా నీ అదృష్టం. అవునా? యూనో ఇన్ఫాక్ట్ ఏంటి ఎప్పుడు లవ్ లవ్ లవ్వేనా? కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, ప్రేమించడం కాదు. కాలేజీలో కనిపిస్తున్నా ఈ పచ్చని చెట్లు, ఈ బెంచులు మనస్ఫూర్తిగా చదువుకోవడానికి, ప్రేమించుకోవడానికి కాదు. అయినా ఈ లెక్చర్లు ఉన్నది నీకు పాఠాలు చెప్పడానికమ్మా. వద్దు, ఇంకెప్పుడైనా లవ్ అన్నావా వెళ్ళు, క్లాస్కి వెళ్ళు, ఎలా ఆపు. ఎందుకు ఎడుతున్నారా? మీరెందుకు ఏడుస్తున్నారు చెప్పండి. నీకు తెలుసు కదరా, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, విప్రో, టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చి చేయకుండా ఈ కాలేజీలో పేజ్ ఎందుకు చేస్తున్నాను? అమ్మాయిల పిచ్చితో ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని. పడక పడక ఒక అమ్మాయి లవ్ లో పెడితే ఆ రాజాగారి నా లవ్ కు వెళ్ళగా తయారడ్రా. చూడు మావా, నీ నల్ల ముఖానికి ఇక్కడ ఎవరు పడరు. ఒకవేళ పడ్డా ఆ రాజాగాడు ఊరుకోడు. అంటే నేను చూడటానికి తప్ప దేనికి పనికిరావు అని అనుకోకు. ఈ హైదరాబాద్ సిటీలో టచ్ అని ఒక పబ్ ఉంది. అక్కడ టచ్ మీ టచ్ మీ టచ్ మీ అని అమ్మాయిలు ఎంబడబడుతుంటారు. ఒక్క పెగ్గు తాగిపిస్తే చాలు, ఈగల్లాగా నీ దగ్గర చేరుకుంటారు. నీ కలర్ ని కవర్ చేసుకోవచ్చు, ఫిగర్స్ ని లైన్ లో పెట్టుకోవచ్చు. అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలు సల్మాన్ లాగా కనబడతారు. మరి నేను హృతిక్ రోషన్ లాగా కనబడతావు. ఇక చాలే. హలో, నువ్వు మెయింటైన్ చేయాలి గానీ రోజుకో ఫిగర్ తో ఎంజాయ్ చేయొచ్చు. మరి లేదెందుకు, వెళ్దాం పదా. ఊపుకుంటూ పోతే కాదు, దానికి ఇది ఉండాలి. నువ్వేం కంగారు పడకు, మన ఫుల్ క్యాష్ నేను చూసుకుంటా పదా. దా